మీ జాతక ప్రకారంగా వరుణు అనే జాతక రీత్యా ప్రకారంగా మహిమ, అశ్వ, దాట్లలో నగేష్ కు బలస్థాన విధానం, శరీర స్థాన బలాలలో కొంతవరకు మిళితంగా ఉండడము. దాట్ల 19 దాట్ల నగేష్ 36, 32, 32 ప్లస్ 3, 35 ప్లస్ 36. జాతకరీత్యా ప్రకారం అయితే నగేష్ కి అయితే బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే నగేష్ నడవవలసినటువంటి దారి ఇది కాదు. ఇంపార్టెంట్ గా ఏంటంటే నగేష్ అనే జాతకరీత్యా ప్రకారంగా ఇత జాతకుడికి మీరు ఆగ్నేయ దిశ నుంచి వెళ్తున్నారు. ఇటు వెళ్తున్నారు, ఇటు ఆగ్నేయం, దక్షిణ స్థానం ఆగ్నేయం. ఇటు ముందు స్థానం అంటే మీకు ఉత్తర స్థానం. ఇది 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 దీని వల్లనే మీకు ప్లస్ 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 వస్తుంది. ఈ ఊర్లో ఇతనికి 98, 92 పైసల బలం వస్తుంది. ఈ ఊరు బలం ఒకటైతే ఈ దేని వల్ల మరి కొన్ని రకాల ఇబ్బందులు ఆర్థికమైనటువంటి కానీ మానసికంగా కానీ కొంతవరకు మనిషికి ఏదో ఒక రకమైనటువంటి ఇంటి అందు సౌఖ్యాలు ఉండకపోవడం, ఎంత చేసినా ఏదో ఒక రకమైన వెలితి ఉండడానికి కారణం వల్ల ఏంటంటే ఈ దారి మీ మీద ఎఫెక్ట్ పడడం. ఇది మంట అగ్ని. రోజు నిప్పులకెళ్ళి ఎవరైనా నడుస్తామా? కానీ ఇక్కడ మీరు నడుస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రెజర్ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇతను మీ తమ్ముడా? ఏం పేరు? ఎల్లయ్య. మంచి పని. ఎడిపోయింది ఇప్పుడు? మంచి పని చేసింది. ఇటు దీని విధానంలో మీకు ఇంకోటి చెప్తున్నా, ఇది ఎవరి ఇల్లు? అదే అల్లదే కానీ అది ఇప్పుడు అక్కడ వరకు గెట్ పర్పస్ చూసినా అది ఈశాన్యం మొత్తం మూసింది. అదే ఇప్పుడు ఆ ఈశాన్యం అక్కడ చూపెట్టు. ఈశాన్యం ఆ ఇల్లు పర్పస్ లో మొత్తం మూసేసింది. అది ఈ ఇల్లు మీద ఎఫెక్ట్ బాగా పడుతుంది. అది ఎంత పడుతుంది? కొండ లెక్క ఉంది. అది ఇది పిట్ట పిల్ల లెక్క అయిపోయింది. ఆ పెద్ద అది ఎదురు కట్టిన ఇల్లు మొత్తం ఈ ఇల్లు నువ్వు టోటల్ మీ చేసి దీంట్లో ఇంట్లో అదే అదే కట్టలే కానీ ఫస్ట్ పరారు కూడా అనేది తిప్పుకోరైతారు మీరు. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉంటున్నారు? ఇద్దరేనా? ఇదేనమ్మా ఇప్పుడు ప్రధానంగా ఏ ఎవరికి కానీ ఈ ఇట్లా నడవద్దు. ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఉంది చూసినా, ఇటు నడవడం అనేది చాలా 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 ఇబ్బందికరంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటిని ప్రధానంగా ఒక 80 నుంచి 90% ఈ దెబ్బ విపరీతంగా పడతారు. ఎన్ని డబ్బులు రాని వేస్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు నీ దగ్గర ఇప్పుడు సపోజ్ అటు ఇటు పోతే 3000, 2000 వచ్చినా సరే, అది ఇది ఖర్చులు పోయినా 2000 ఇంట్లోకి వచ్చి తిద్దాం అనుకున్నా కూడా వాటి లెక్క అవే చూసుకుంటున్నాయి. అది చాలా చాలా వరకు మీ జాతకంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. నగేష్ అనేది మాత్రం దాంట్లో ఈ గ్రామానికి మాత్రం నీకు 88 నుంచి 92 పైసల బలం ఉంది. ఇది మీ పర్పస్. ఇక ఉమా జాతక రీత్యా ప్రకారంగా ఇక్కడ వచ్చేసి ఎంత వస్తుంది? 5 ప్లస్ 35, 48, 2 ప్లస్ 5 ప్లస్ 8, 6, 48. సరే ఇప్పుడు మంచిగా ఉంది. 5 ప్లస్ 5, 3, 8, 6, 48, 2, 7 ప్లస్ 3, 72. వామ్, ఈమె కూడా బాగానే ఉంది బలం ఉమా అనే పేరు మీద. కాకపోతే మీకు నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న విషయం, కొన్ని లక్షల విషయం. మీరు ఇక్కడ నుంచి మెల్లగా వేరే వెళ్ళడమే ఉత్తమోత్తమైన విషయం. ఎంతకంటే 100కు 90%, 95% ఇదే. ఎందుకంటే
మళ్ళీ మీకు ఈశాన్య టోటల్ మూసి ఉండడం ఒకటైతే, ఆగ్నేయపురపు ఇబ్బందులు మరొకటైతే, వీటన్నిటిలో ఇంకొకటి ఏముంది తెలుసా? ఇటు నడవడకపోవడం. దారి ఇటు నడవకుండా ఈయనకి అసలే చేయలేడు వ్యవహారం. అది పనికిరా. అలాగే వాళ్ళకి పని చేయనప్పుడు మనం వాడొద్దు. అది ఇంతే ఉంది కదా వాళ్ళ ఇంటి ముందు సైడ్ సందు. అంటే వీళ్ళు వాళ్ళకి వెనక సైడ్ అయితే మనకు ఇంకొకటి ఏంటంటే, మనం నడవాలంటే ఈశాన్యం నడవాలి మనం. ఇప్పుడు ఇక్కడ కలమంద చెట్టు ఉందా, ఈ కలమంద చెట్టు నుంచి ఇట్లా నడిస్తే మనకు ఇల్లు యోగం. ఇంకా బా వీళ్ళంటే వీళ్ళు ఎవరు? వీళ్ళు మన తెలియదు. వాళ్ళ ఇంటికి కూడా మనం పోలే. వాళ్ళ పాలల్లా. ఇప్పుడు మీకు మరి వేరే ప్లేస్ లేదు. మంచిగా లేకపోయినా ఒకటేం తెలుసా, అసలు బయటకు వెళ్ళడం ఉత్తమం. అక్కడ ప్లేస్ చూద్దామా అవసరం లేదా? ఎందుకంటే అక్కడ ఎంత మనకు కాంటాక్ట్ పెడితే రేపు ముగ్గు వస్తే కూడా కాంటాక్ట్ ఎట్లుంటుందో కూడా తెలుస్తుంది ఇప్పుడే. అది విషయం. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఇంకా ఇదైతే చాలా ఉన్నది నగేష్. వాస్తవంగానైతే దీనివల్ల నువ్వు రావట్లేవని కాదు, వచ్చిన ఇబ్బంది పడుతుంది. మళ్ళీ ఈ ముందు ఇల్లు ఎవరిది? అది కూడా ఇది ఈ రెండు బిల్డింగ్లు ఈశాన్య మూతేసింది. అసలు ఎట్లా ఉండగలుగుతున్నారో అర్థం కాదు. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి అది నిజంగా వీటిని నెట్టుకొచ్చి దారి లేక అబ్బో ఇది పెద్ద అడవిలో ఉన్నవరా బాబు. వామ్మో, ఇలా పిల్లలు కూడా చదవరు. పిల్లలు చదవడు పక్క పెట్టు. అసలు ఒకడొకడు చేతి విధానం ఉండడు. చిన్నోని తెలివి వస్తుంది, పెద్దోని తెలివి తగ్గిపోతుంది, మందబుద్ధులు అవుతాడు. ఇప్పుడు పెద్ద కథగాడే ఉన్నాడు కదా. అదే కానీ దీంట్లో అలాంటి వీళ్ళకి అవకాశాలు ఇస్తాయి, చిన్న వాళ్ళకి ఇస్తుంది. అయితే ఒకటి ఏంటంటే, ఇది దీని వల్ల ఏమైందంటే కుటుంబమే స్తబ్దింపజేస్తుంది నగేష్. అన్ని తెలుసు అని మాట్లాడడం. ఇప్పుడు ఇంత విధానం ఉండి ఇంటి స్థానంలో ఇక్కడ నిజంగా నెట్టుకు రావడం అనేది చాలా. ఇప్పుడు నీకు ఇంకోటి, నీకు ఒక చెట్టు పూజను రత్నమనో ఇట్లా రాద్దును. అసలు నీకు ఇక్కడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు కదా. అది అదేదో చెప్పేదో కరెక్ట్ చెప్పాలి. ఇప్పుడు పూజలు చేయరా బాబు, ఈ పూజలు చేయరా, నీవు డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్ కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక పూజ చేసుకుని రాపో అని చెప్పుదు. ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పూజలు చేయమని చెప్పడానికి కూడా నేను ఎట్లా చెప్పగలుగుతా? పూజ చేసుకోపో అన్నాడు. ఈ పూజ చేసుడు కాదు, డైరెక్ట్ పూజ చేసి ముగ్గు పోయాలి. అది అంతకన్నా సూచన ఏమి లేదు. డైరెక్ట్ ఒక కాడికి పోయి ఆ ప్లేస్ మీద ఇక్కడ ఉన్న కాడ కాంటాక్ట్ చూసి 2 రోజులు ముగ్గు పోసుకోవాలి. అంతకన్నా పూసుకొని 2 పోసుకొని, ఆ 2 రేకులు ముందట వేసుకొని 4 చెట్లు పెట్టుకొని నీళ్ళు ట్యాంక్ తీసుకొని అక్కడ ఉండడం బెటర్. కానీ ఈడ వండుకుంటూ ఇటు మొత్తం ఓకే, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ